హలో అండి, వెల్కమ్ టు సిరి అక్షయం. ఈరోజు చికెన్ కర్రీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూద్దాం రండి. నేను ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు పెద్దవి తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనకు కావాల్సినవి 10 లవంగాలు, చెక్క 4, యాలకులు 4, పచ్చిమిరపకాయలు 3 తీసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి 6 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఇప్పుడు లవంగాలు, చెక్క, యాలకులు, పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా వేగాక ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు, సాల్ట్, కొంచెం ఉప్పు వేస్తే ఈజీగా మగ్గుతుందండి. కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసి ఒకసారి తిప్పుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి తిప్పాక ఉల్లిపాయలు కొద్దిగా వేగాక కడిగి పెట్టుకున్న చికెన్ వేసి కలుపుకోవాలి. ఇలా కలిపాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకున్నాక 2 టేబుల్ స్పూన్ల కారం వేసి కలుపుకోండి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి ఒకసారి కలిపేసి కొద్దిసేపు ఆగాక టమాటాలు 3 కట్ చేసి పెట్టుకున్నానండి, అవి వేసి ఒకసారి మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడప్పుడు మధ్యలో చూసుకుంటూ ఉండాలి. చికెన్లోంచి కొద్దిగా వాటర్ వస్తుందండి. ఇలా చూసారు కదా. ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా పొడి 2 టేబుల్ స్పూన్లు వేసి కలుపుకొని మరొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ చూసారు కదా, సపరేట్ అయిపోయింది. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలండి. అంతే, నీచు వాసన రాకుండా చాలా చక్కగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.